పెట్టి సిగరెట్ కాల్చేవాడిని. 2 సంవత్సరం రంజాన్లో నేను అనుకున్నాను గురువు గారు తగ్గించాలని. అల్హమ్దుల్లా చాలా తగ్గించేసాను అన్నాడు ఒక ఆయన. చాలా సంతోషం కలిగింది. నాకు బాగా మందు అలవాటు ఉండేది గురువు గారు. ఈ రంజాన్లో తగ్గించేద్దాం మానేద్దాం అనుకున్నానండి. అల్హమ్దుల్లా మొదలెట్టాను. అల్లాదాలు మానేశాను గురువు గారు. రంజాన్ ఒక్క నెల నా జీవితంలో మర్చిపోకుండా చేసింది గురువు గారు. మందు మానేశాను అన్నాడు ఒక ఆయన. సంతోషం. మార్పు రాకపోతే ఎందుకు అంటున్నాను. మార్పు రాకపోతే ఎందుకు? అదే పాటలు వినటం, అదే సినిమాలు చూడటం, అదే అబద్ధాలు ఆడటం, అదే మోసం చేయడం, అదే చాడీలు చెప్పడం, అదే ఎదుటి వాళ్ళకి లోకుగా మాట్లాడటం, చులకనగా డైలాగ్ వేయడం, రంజాన్లో కూడా అలాగే ఉండిపోతే ఇంకేంటి ఉపకారం? అందుకోసమే సోదరులారా, సోదరీమల్లారా, మొట్టమొదటిగా మనం నియత్ చేయాలి. ఎలా ఈ సంవత్సరం రంజాన్లో నా జీవితాన్ని మార్చు. ఎలా మారితే నువ్వు నాతో రాజీ అవుతావు అలా మార్చు. మార్పు ఎలా ఉండాలండి? మళ్ళీ అల్లాహుమ్మ వఫిక్ని లిమా తుహిబ్బు వతర్దా. వల్లా నా జీవితాన్ని అలా మార్చు. ఎలా మారితే నువ్వు నాతో సంతోషపడతావు, నువ్వు నాతో రాజీ అవుతావు, అలా మార్చు నా జీవితాన్ని. ఎలా పడతా అలా వద్దు నాకు. మొట్టమొదట నియత్ ఇది సరిగ్గా ఉండాలి. ఈ నియత్ సరిగ్గా ఉందా, మిగతా మన ప్రతి అడుగు, మన ప్రతి స్టెప్ కూడా సరిగ్గా ఉంటుంది ఇన్షాల్లా. ఎందుకని మారాలని ముందే నియత్ చేస్తాం కదా మనం. రంజాన్ రాకముందే నియత్ చేస్తాం కదా మనం. అల్లా దారులు కూడా అలాగే తెరుస్తాడు. అందుకోసం మొట్టమొదటిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటి నియత్ సరిగ్గా చేయాలి. అల్లా నేను ఈ రంజాన్లో ఈ చెడు పనులు వదిలేద్దాం అనుకుంటున్నాను. కొద్దిమంది యువకులు ఉంటారు కదా, అశ్లీలమైన వీడియోలు చూసే అలవాటు ఉంటుంది కొద్దిమందికి. మీరు అనుకుంటారేమో అది ఎలా ఉంటుంది గురువు గారు, తక్కువ ఇప్పుడు మన ఒళ్ళులో అనుకుంటారేమో. కాదండి. అబ్బే, అత్యధిక యువతకి విడాకులు అయిపోతున్నాయి కదా. కొన్ని ఆడోళ్ళు ఉండటం వల్ల పబ్లిక్గా మాట్లాడలేకపోతున్నాను. అత్యధిక భార్యాభర్తలకి విడాకులు అయిపోవడానికి గల మూల కారణం ఈ అశ్లీలమైన వీడియోలు మగోళ్ళు చూడటం వల్ల భార్యాభర్తల యొక్క కమ్యూనికేషన్ బాగుంటలేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. యువకుల యొక్క స్టామినా లేదు, బలం లేదు. అది హరాం ఇస్లాం ప్రకారంగా. పరాయి ఆడవాళ్ళని చెడుగా చూడటమే ఇస్లాంలో హరాం. ఇంకా అలాంటి వీడియోలు చూడటం అంటే చాలా చండాలమైన పని. అది చాలా చండాలమైన పని. నియత్ చేయాలి. ఎలా నాకేదో చెడు అలవాటు ఉంది, అది ఎవరికి తెలియదు, నీకు నాకే తెలుసు. ఈ చెడు పని ఈ నెలలో మానేద్దాం అనుకుంటున్నాను. ఈ నెల నుంచి నా జీవితానికి మొత్తం విముక్తి ప్రసాదించు. గుర్తుపెట్టుకోండి, మనిషి పాపాలు విడిచిపెట్టలేడు. ఒకవేళ మనకు అల్లాతో దృఢ సంబంధం ఏర్పడిపోయి, ఓ అల్లా నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నా, విడిచిపెట్టేలా చెయ్యని చెప్పి అడగండి. అల్లా విడిచిపెట్టకపోతే అడగండి, మానిపిస్తాడు. మనం ఊహించలేము. అబ్బే, ఆ మార్గాలన్నీ అల్లా ఎలా తెరుస్తాడంటే మనం ఊహించలేం. మనకు అర్థం కాదు, మనకు అందదు ఆ విషయం. అందుకోసమే సోదరులారా, సోదరీమల్లారా, రమజాన్ రాకముందే మొట్టమొదటిగా మనం పాపాలను అల్లాతో అడిగేద్దాం, ఏడ్చేద్దాం, వేడుకుందాం. ఇవన్నీ నెక్స్ట్ మానేద్దాం. ముందు ఇది చెయ్యాలి. పాపాలు మానేద్దాం. నేను మానాలనుకుంటున్నా. ఎందుకని? ఒక పుణ్యం అల్లా దగ్గరికి తీసుకెళ్తే 10 పుణ్యాలు. హదీస్ ఇదే, ఖురాన్ ఆయత్ ఇదే కదా. మంజా బిల్ హసనతి ఫలహు అష్రు అమ్సాలిహా. మీరు ఒక పుణ్యం అల్లాకి తీసుకెళ్తే 10 పుణ్యాలు ఇస్తాడు. ఆ పుణ్యాలు అక్కడికి వెళ్ళాలంటే మిగలాలి కదా. ఇక్కడ మొత్తం ఖతమైపోతున్నాయి. అందుకోసం మొట్టమొదటిగా నియత్, వల్ల పాపాలు మానాలనుకుంటున్నా, నాకు పాపాల నుంచి రక్షించు. ఇది రెండవది. అస్సలాము అలైకుం వరహమతుల్లా. సోదరులారా, సోదరీమల్లారా, రంజాన్కి సంబంధించి లేదా ఏదైనా మంచి అత్తర్ వాడాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి నాతో సంప్రదించండి. ఎందుకంటే ప్రస్తుతం నేను అమ్మే అటువంటి అనేక వందల రకాలు అత్తర్లలో 2 బాగా ఎక్కువగా వెళ్తున్నాయి. అందులో ఫస్ట్ది షనాయా. ఇప్పుడు షనాయా కంటే స్పీడ్గా రొమాంటిక్ వెళ్తుంది. అదేవిధంగా ఆడవారు కొద్దిమంది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు కూడా మంచి అత్తర్ నా భర్తకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటారు. అలాంటి వారు ఒకసారి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా.